Hello everyone, how are you? Welcome to our channel Learn with Lahima. టుడేస్ వీడియోలో డైలీ యూస్ చేసే ఇంగ్లీష్ సెంటెన్సెస్ని తెలుసుకుందాం. ఓకే, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఓకే, వీలైతే నేను అక్కడికి వెళ్తాను. వీలైతే నేను అక్కడికి వెళ్తాను అని చెప్పినప్పుడు ఇంగ్లీష్లో ఇఫ్ పాసిబుల్ ఐ విల్ గో దేర్. ఇఫ్ పాసిబుల్ వీలైతే ఐ విల్ గో దేర్, నేను అక్కడికి వెళ్తాను అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ వీలైతే నన్ను క్షమించు. వీలైతే నన్ను క్షమించండి అంటుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఇఫ్ పాసిబుల్ ఫర్ గివ్ మీ. ఇఫ్ పాసిబుల్ ఫర్ గివ్ మీ, వీలైతే నన్ను క్షమించు అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ వీలైతే నాకు కాల్ చేయు. వీలైతే నాకు కాల్ చేయండి మీరు అని అడుగుతుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఇఫ్ పాసిబుల్ కాల్ మీ. ఇఫ్ పాసిబుల్ కాల్ మీ. నెక్స్ట్ వన్ ఈజ్ వీలైతే మనం మళ్ళీ కలుద్దాం. వీలైతే మనం మళ్ళీ కలుద్దాం అని చెప్పినప్పుడు ఇఫ్ పాసిబుల్ వీ విల్ మీట్ అగైన్. ఇఫ్ పాసిబుల్ వీ విల్ మీట్ అగైన్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అది కరెక్టో కాదో నాకు తెలియదు. అది కరెక్టో కాదో నాకు తెలియదు అని చెప్పినప్పుడు ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్. అది కరెక్టో కాదో నాకు తెలియదు అని అర్థం. ఆమె ఇక్కడికి వస్తుందో రాదో నాకు తెలియదు. ఆమె ఇక్కడికి వస్తుందో రాదో నాకు తెలియదు అని చెప్పినప్పుడు ఐ డోంట్ నో వెదర్ షీ విల్ కమ్ హియర్ ఆర్ నాట్. ఐ డోంట్ నో వెదర్ షీ విల్ కమ్ హియర్ ఆర్ నాట్. ఆమె ఇక్కడికి వస్తుందో రాదో నాకు తెలియదు అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ అతను క్రికెట్ ఆడతాడో లేదో నేను చెప్పలేను. అతను క్రికెట్ ఆడతాడో లేదో నేను చెప్పలేను అని చెప్పినప్పుడు ఐ కాంట్ సే వెదర్ హీ విల్ ప్లే క్రికెట్ ఆర్ నాట్. ఐ కాంట్ సే వెదర్ హీ విల్ ప్లే క్రికెట్ ఆర్ నాట్. అతను క్రికెట్ ఆడతాడో లేదో నేను చెప్పలేను అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ వారు రేపు వస్తారో రారో నాకు తెలియదు. వారు రేపు వస్తారో రారో నాకు తెలియదు అని చెప్పినప్పుడు ఐ డోంట్ నో వెదర్ దే విల్ కమ్ టుమారో ఆర్ నాట్. ఐ డోంట్ నో నాకు తెలియదు వెదర్ దే విల్ కమ్ టుమారో ఆర్ నాట్. వారు రేపు వస్తారో రారో నాకు తెలియదు అని అర్థం. అందరూ బయటికి వెళ్ళిపోయారు. అందరూ కూడా బయటికి వెళ్ళిపోయారు అని చెప్పినప్పుడు ఆల్ హ్యావ్ గాన్ అవుట్. ఆల్ హ్యావ్ గాన్ అవుట్. అందరూ బయటికి వెళ్ళిపోయారు అని అర్థం. నాకు గట్టిగా సమాధానం చెప్పు. నాకు గట్టిగా సమాధానం చెప్పండి అని చెప్పినప్పుడు ఆన్సర్ మీ లౌడ్లీ. ఆన్సర్ మీ లౌడ్లీ. నాకు గట్టిగా సమాధానం చెప్పు. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను రేపు రాకపోవచ్చు. నేను రేపు మ్యాక్సిమం రాకపోవచ్చు అంటుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ మే నాట్ కమ్ టుమారో. ఐ మే నాట్ కమ్ టుమారో. నేను రేపు రాకపోవచ్చు అని అర్థం. నేను రేపు రావచ్చు. నేను రేపు రావచ్చు అని చెప్పినప్పుడు ఐ మే కమ్ టుమారో. ఐ మే కమ్ టుమారో. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నీ వెనుక. నీ వెనుక అని చెప్పినప్పుడు బిహైండ్ యూ. బిహైండ్ యూ, నీ వెనుక అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ వర్షం పడుతుంది. వర్షం పడుతుంది అని చెప్పినప్పుడు ఇంగ్లీష్లో ఇట్స్ గోయింగ్ టు రైన్. ఇట్స్ గోయింగ్ టు రైన్. వర్షం పడుతుంది అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె ఇంకా నిద్రపోతుంది. ఆమె ఇంకా నిద్రపోతుంది అని చెప్పినప్పుడు ఇంగ్లీష్లో షీ ఈజ్ స్టిల్ స్లీపింగ్. షీ ఈజ్ స్టిల్ స్లీపింగ్. ఆమె ఇంకా నిద్రపోతుంది అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ నీకేమైంది. అసలు నీకేమైంది అంటుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో వాట్స్ రాంగ్ విత్ యూ. వాట్స్ రాంగ్ విత్ యూ, నీకేమైంది. నెక్స్ట్ వన్ ఈజ్ క్రింద పెట్టు. క్రింద పెట్టు అని చెప్పినప్పుడు పుట్ డౌన్. పుట్ డౌన్, కింద పెట్టు అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ తింటూ ఉండు. నువ్వు తింటూ ఉండు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో కీప్ ఈటింగ్.
కీప్ ఈటింగ్, తింటూ ఉండు అని అర్థం. కోపం వస్తుందా? నీకు కోపం వస్తుందా అని అడుగుతుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఆర్ యూ గెటింగ్ యాంగ్రీ? ఆర్ యూ గెటింగ్ యాంగ్రీ? నీకు కోపం వస్తుందా? నేను 2 రోజుల తర్వాత వెళ్తాను. నేను 2 రోజుల తర్వాత వెళ్తాను అని చెప్పినప్పుడు ఐ విల్ గో ఆఫ్టర్ 2 డేస్. ఐ విల్ గో ఆఫ్టర్ 2 డేస్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నాకు పుస్తకాలు చదవడం అంటే ఇష్టం. నాకు పుస్తకాలు చదవడం ఇష్టం అని చెప్పినప్పుడు ఐ లైక్ టు రీడ్ బుక్స్. ఐ లైక్ టు రీడ్ బుక్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఇంకేదైనా చూపించు. ఇంకేదైనా చూపించు అని అడుగుతుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో షో సంథింగ్ ఎల్స్. సో సంథింగ్ ఎల్స్, ఇంకేదైనా చూపించు అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ కొంత మేరకు. కొంత మేరకు అని చెప్పినప్పుడు సమ్ వాట్. సమ్ వాట్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ కార్ నెమ్మదిగా నడుపు. కార్ని నెమ్మదిగా నడపండి అని చెప్పినప్పుడు డ్రైవ్ ద కార్ స్లోలీ. డ్రైవ్ ద కార్ స్లోలీ. కార్ నెమ్మదిగా నడపండి. పుస్తకం తెచ్చుకొని చదువు. పుస్తకం తెచ్చుకొని చదవండి అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో గెట్ యువర్ బుక్ అండ్ స్టడీ. గెట్ యువర్ బుక్ అండ్ స్టడీ. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఏం జరిగిందో చెప్పగలవా? అసలు ఏం జరిగిందో నువ్వు చెప్పగలవా అని అడుగుతుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో కెన్ యూ టెల్ మీ వాట్ హ్యాపెండ్? కెన్ యూ టెల్ మీ వాట్ హ్యాపెండ్? ఏం జరిగిందో చెప్పగలవా? ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ బయట వర్షం పడుతుంది. బయట వర్షం పడుతుంది అని చెప్తునేటప్పుడు ఇట్స్ రైనింగ్ అవుట్ సైడ్. ఇట్స్ రైనింగ్ అవుట్ సైడ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ చేతులు పైకి ఎత్తు. మీరు చేతులు పైకెత్తండి అంటుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో హ్యాండ్స్ అప్. హ్యాండ్స్ అప్, చేతులు పైకెత్తండి అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ దయచేసి లోపలికి రండి. దయచేసి లోపలికి రండి అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ప్లీజ్ గెట్ ఇన్. ప్లీజ్ గెట్ ఇన్. ప్లీజ్ కమ్ ఇన్ అని కూడా చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఇతరుల్ని నిందించడం ఆపు. ఇతరుల్ని నిందించడం ఆపు, నిందలు వేయడం ఆపు అని చెప్పినప్పుడు స్టాప్ బ్లేమింగ్ అదర్స్. స్టాప్ బ్లేమింగ్ అదర్స్, ఇతరులపై నిందలు వేయడం ఆపండి అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ నాకు ఆమె పేరు గుర్తు రాలేదు. నాకు ఆమె పేరు గుర్తుకు రాలేదు, గుర్తు లేదు అని చెప్పినప్పుడు ఐ డోంట్ రిమెంబర్ హెర్ నేమ్. ఐ డోంట్ రిమెంబర్ హెర్ నేమ్, నాకు ఆమె పేరు గుర్తులేదు అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ నేను కొంచెం ఆలస్యం అయ్యాను. నేను కొంచెం ఆలస్యం అయ్యాను అని చెప్పినప్పుడు ఐ యామ్ ఏ బిట్ లేట్. ఐ యామ్ ఏ బిట్ లేట్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నటించవద్దు. మీరు నటించవద్దు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో డోంట్ ప్రిటెండ్. డోంట్ ప్రిటెండ్. ప్రిటెండ్ అంటే నటించడం. అంతా సిద్ధంగా ఉంది. అంతా సిద్ధంగా ఉంది అని చెప్పినప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. ఇది నీకు బాగుంటుంది. ఈ డ్రెస్ నీకు బాగుంటుంది అని చెప్పే సందర్భంలో ఇట్ విల్ బీ బెటర్ ఫర్ యూ. ఇట్ విల్ బీ బెటర్ ఫర్ యూ, ఇది నీకు బాగుంటుంది అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ నాతో ఈ విధంగా మాట్లాడవద్దు. నాతో ఈ విధంగా మాట్లాడవద్దు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో డోంట్ టాక్ టు మీ లైక్ దిస్. డోంట్ టాక్ టు మీ లైక్ దిస్. Thanks for watching. If you like this video, please do like, share and subscribe guys. Thank you.